డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా వివాహానికి సంబంధమైనటువంటి ఒక చిన్న టిప్ అనుకోండి, లేదా రహస్యం అనుకోండి చెప్తున్నాను. దీన్ని కానీ మీరు పాటించగలిగితే మీకు కానీ ఇంతవరకు వివాహం జరగకుండా ఉన్నా, లేదా మీ బిడ్డల జాతకాల్లో ఇలా ఉండి వివాహం జరగకుండా ఉన్నా, అది మీ అదృష్టంగానే భావించి ఇప్పుడు నేను చెప్పే వీడియోని విన్న తర్వాత కానీ మీరు కానీ ఆచరించగలిగితే మీకు ఖచ్చితంగా వివాహ జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి అనడంలో ఎలాంటి సందేహమే లేదు. అదేమిటండి, మీరు చెప్తున్నటువంటి విషయం మాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని అనుకుంటున్నారా? నిజమే. ఇన్ని రోజులుగా మనం ఏం చేశామంటే 27 నక్షత్రాలకు సంబంధమైనటువంటి వారికి ప్రథమ వివాహంగా వచ్చే వారి నక్షత్రాలు ఏమిటి, లగ్నములు ఏమిటి, రాసులు ఏమిటి, గ్రహ సంబంధం ఏమిటి, భావ సంబంధం ఏమిటి, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, లేదా వచ్చే భాగస్వామి యొక్క ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, లేదా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేది మనం చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఒక నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క మనస్తత్వము, వారు చేసుకోబోయే వారి యొక్క నక్షత్రం యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, ఇది రాశిపడిన నక్షత్రాన్ని బట్టి మాత్రమే నిర్ణయించే విషయం కాదు. ఎందుకంటే రాశిపడిన నక్షత్రం అనేది చంద్రుడు కూర్చున్నటువంటి నక్షత్రాన్ని చెప్పే భావం, అంతే కదా. అలాంటప్పుడు దాన్ని మాత్రమే బేస్ చేసుకుని చెప్తూ వచ్చారు సనాతన కాలం నుండి. దాన్ని పక్కన పెడదాం. మనము మన పరిశోధన ద్వారా, మా గురువుల ద్వారా మేము పొందినటువంటి జ్ఞానముతో మేము గ్రహించినటువంటి విషయాలని ఇంకా మెరుగుపరిచి మీకు అందిస్తున్నటువంటి విషయం మీకు తెలిసిందే. ఇక్కడ ఉదాహరణకి శని యొక్క కర్మ రిజిస్ట్రీలో పుట్టినటువంటి వారికి, అలాగే కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీలో పుట్టినటువంటి వారికి వివాహము చేస్తే ఏ విధమైనటువంటి పరిస్థితులు వారి జీవిత కాలంలో ఎదుర్కొంటారు అనే దాని గురించి మనం ఒక ఉదాహరణ తీసుకొని చర్చిద్దాం. ఒక అమ్మాయి కానీ లేదా అబ్బాయి కానీ, ఇప్పుడు ఇందులో ఒక అబ్బాయి శని కర్మ రిజిస్ట్రీలో పుట్టారు అనుకుందాం, ఒక అమ్మాయి వచ్చి కుజకర్మ రిజిస్ట్రీలో పుట్టారు అనుకుందాం. అయితే మీకు శని కర్మ రిజిస్ట్రీలో పుట్టారు అనే దాన్ని గుర్తించడం ఎలా? ధనిష్ట, స్వాతి, పునరుషు నక్షత్రాలలో ఎవరైతే పుడతారో వారు శని కర్మ రిజిస్ట్రీలో పుట్టారని మనం నిర్ధారణ చేస్తాం. ఇది బేసిక్ నాలెడ్జ్. అదేవిధంగా కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో రాశిపడి నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఎవరైతే పుడతారో వారికి కుజకర్మ రిజిస్ట్రీ కుజదోషం ఉన్నట్టుగా మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తాం. అదేవిధంగా శని కర్మ రిజిస్ట్రీలో పుట్టే వారికి రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ధనిష్ట, స్వాతి, పునరుషు నక్షత్రాల్లో ఉండగలిగితే వారికి శని కర్మ రిజిస్ట్రీ శాపం కానీ,
శని కర్మారిష్టి సంబంధమైన దోషం కానీ ఉంటుందని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే ఇంకా డీప్గా వెళ్ళాలంటే ఒక శని కర్మ రిజిస్ట్రీని కలిగి ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పింది వెరీ స్ట్రాంగ్ కర్మ. ఇంతకుముందు ఇద్దరికి చెప్పింది శని కర్మ రిజిస్ట్రీ అనేది స్ట్రాంగ్ కర్మే, అలాగే కుజకర్మ రిజిస్ట్రీ అనేది స్ట్రాంగ్ కర్మే. అయితే దీంట్లో స్ట్రాంగ్ కర్మ ఏమిటంటే ఒకరి జాతకంలో లగ్నంలోని బుధుడు అనే గ్రహం ఉన్నా లేదా లగ్నాధిపతి వెళ్ళి బుధునితో కలిసినటువంటి జాతకంగా ఉన్నా ఇది శని కర్మ రిజిస్ట్రీ ఉంటుంది. కాకపోతే వెరీ స్ట్రాంగ్ కాదు, స్ట్రాంగ్ కర్మగా మనం తీసుకుంటాం. అదేవిధంగా ఒక అమ్మాయి జాతకంలో కానీ అబ్బాయి జాతకంలో కానీ కృతికా పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో రాశి పడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రంగా ఉంటే ఇది కుజకర్మ రిజిస్ట్రీని వెరీ స్ట్రాంగ్ గా చూపిస్తుంది. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అలా కాకుండా లగ్నంలోని శని అనే గ్రహం ఉంటే స్ట్రాంగ్ కర్మగా తీసుకుంటాం, లేదా లగ్నాధిపతి వెళ్ళి శనితో కలిసినా కానీ స్ట్రాంగ్ కర్మగా తీసుకుంటాం. దానికంటే తక్కువగా మనం తీసుకోగలిగినట్లయితే శని కర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి భావం ఏదంటే కన్య అనే భావం, అంటే కన్యా రాశి కానీ కన్యా లగ్నంగా కానీ, అప్పుడు అది ఇంతకుముందు చెప్పిన దానికంటే కొంచెం తక్కువ బలంగా ఉన్నట్టుగా తీసుకుంటాం. అదేవిధంగా కుజకర్మ రిజిస్ట్రీని తెలియజేసే భావం ఏమిటంటే కుంభభావం, కుంభరాశి కుంభలగ్నం. ఇలాగ ఒక్కొక్క దాన్ని మనం ఏం చేస్తామంటే కేటగరైజేషన్ చేస్తుంటాం. ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ మనకు తెలియదు, జాతకంలో మీరు చూడడానికి అంత పరిజ్ఞానం అయితే ఇప్పటికిప్పుడే రాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ట్రెడిషనల్ అస్ట్రాలజీకి అలవాటు పడిపోయినారు. ఒకరి జాతకంలో ఆ చక్రం చూసిన వెంటనే ఏ గ్రహం ఎక్కడుంటే ఆ గ్రహం గురించి మాత్రమే మీరు మాట్లాడుతుంటారు. కానీ మనం చెప్పే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏ గ్రహం అయితే మనకి జాతక చక్రంలో కనబడుతుందో ఆ గ్రహము పనిచేయదు. అది పుట్టినటువంటి నక్షత్రము తీసుకున్నటువంటి గ్రహ కర్మ రిజిస్ట్రీ పనిచేస్తుందని మనం చెప్తుంటాం. ఇది క్రమంగా మనం వింటూ వస్తే డిఎన్ఏ ఆస్ట్రాలజీని మీకు అర్థమవుతుంది. అందుకని నాకు ఫోన్ చేస్తారు, ఒక 2 వీడియోలు చూసి ఫోన్ చేసి మాకు జాతకం చెప్పాలంటారు. చెప్తాము అంటాం. ఏమేమి చెప్పాలి, ఏం కావాలని ఫోన్ చేస్తారంటే అదేంటండి ఏమేమి చెప్తారనేది మొత్తం చెప్పాలండి. పుట్టినప్పటి నుండి చచ్చిపోయేంత వరకు ఎంతవరకు చెప్తారని అడిగే వాళ్ళు ఉన్నారు. ఎంతవరకు చెప్తారంటే ఫీజు ఇంత కట్టాలండి అంటే ఎంతవరకు చెప్తారంటారు. ఎంతవరకు అంటే సమయం కాదు, వారు పుట్టిన సమయం నుండి ఈ 70 ఏళ్ళ వరకు చెప్తారా లేదా 100 ఏళ్ళ వరకు చెప్తారా అనే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. అవి కాదు మన యొక్క థీమ్. మన థీమ్ ఏమిటంటే మీరు ఒక సమస్యతో బాధపడుతున్నప్పుడు ఆ సమస్యకు మూలం ఏమిటి, అది మీరు చేసే పని వలన వచ్చిందా, మీరు తీసుకునే ప్రొఫెషన్ వల్ల వచ్చిందా, లేకపోతే మీరు అవలంబించే విధానం వల్ల వచ్చిందా, అది కరెక్టేనా కాదా, ఏ మార్గంలో వెళితే మీరు ఉత్తమ గతులు పొందుతారని చెప్పడానికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ కానీ ఏ ఆస్ట్రాలజీ కానీ ఉపయోగపడదు. అందుకే కానీ మిడిమిడి జ్ఞానంతో తెలియజేసే వాళ్ళు ఏం చేస్తారంటే మీ జాతకాన్ని ఇలా చక్రాన్ని ఇచ్చిన వెంటనే ఏం చేస్తారు, ఇలా అయింది అలాగైంది ఇలా అలాగా అప్పుడు ఇట్లా అయింది ఇప్పుడు ఇలా అయింది అని చెప్పడం వల్ల కొంతమంది మా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా జాతక చక్రం అలా ఇచ్చేసి జాతకం వేసిన వెంటనే ఏ విషయం కొరకు వచ్చారు, దేని ఆశించి మీరు వచ్చారంటే అదేంటంటే మీరే చెప్పేయండి దేని కొరకు వచ్చారని అంటారు. అంటే ఇంత ఫూలిష్గా కూడా ఉన్నారు. అలాగ అలవాటు అయిపోయింది. కానీ మనం వెంటనే మార్చాలంటే కష్టం కదా. అందుకని ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక అమ్మాయికి శని కర్మ రిజిస్ట్రీ ఉంది అంటే ఇప్పుడు చెప్పినటువంటి అంశాలన్నీ ఉన్నాయి. ఒక అబ్బాయికి కుజకర్మ రిజిస్ట్రీ ఉంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే సమస్య లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ యొక్క వివాహ వ్యవస్థలో మనం చూసినట్లయితే శని కర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా మెతగ్గా ఉంటారు, మందగమనంగా ఉంటారు, ఎక్కడానికి వెళ్తే హంబుల్గా వర్క్ చేస్తారు, నీతి నిజాయితీగా ఉంటారు,
కొద్దిగా భయపడతారు, ఇన్సెక్యూరిటీగా ఉంటారు, మరియు స్కారీ ఫీలింగ్ ఉంటుంది, గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి అది అమ్మాయిలో ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నప్పుడు ఆమెకి కానీ శనికర్మ రిజిస్ట్రీ ఉండి పెళ్లికి వెళ్తే సమస్య లేదు. అదే కుజకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వాళ్ళు మామూలుగా జనరల్గానే ఈ అబ్బాయిలు వచ్చి కొంతమంది అగ్రెసివ్గా ఉంటారు, కొంతమంది నిదానంగా టేక్ ఇట్ ఈజీ వాళ్ళతో ముందుకెళ్తారు. అలా ఉంటే అడ్జస్ట్ చేసుకోగలదు అమ్మాయి, సంసారం అనేది కొనసాగుతుంది. అది ఇది రివర్స్ అయింది అనుకుందాం. ఎలాగ రివర్స్? ఒక అమ్మాయికి కుజకర్మ రిజిస్ట్రీ ఉంది, ఇంతకు ముందు పై చెప్పిన విషయాలన్నీ మళ్ళీ గుర్తు చేసుకోండి. అదేవిధంగా ఒక అబ్బాయికి శనికర్మ రిజిస్ట్రీ ఉందంటే ఈ కుజకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వాళ్ళు జనరల్గానే ఆడపిల్లకి కుజకర్మ రిజిస్ట్రీ లేకపోయినా కానీ ఎక్కడికైనా కానీ పాజిటివ్గా వెళ్ళి చొరవ ఎక్కువ తీసుకుని కలిసిపోతారు. ఒక ఫ్యామిలీలో కలిసిపోవాలన్నా, ఒక ఫంక్షన్లో కలిసిపోవాలన్నా, ఒక చోటకి వెళ్ళాలన్నా ఆడవాళ్ళు మగవాళ్ళు వెళ్ళినప్పుడు ఆడవాళ్ళే వెంటనే నేను పని చేస్తాను నువ్వు అనేసి వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళ పనిలో దిగేస్తారు. కానీ మగవాళ్ళే తటస్థపడతారు, ఏమండి తటపటాయిస్తారు, మనం చేద్దామా వద్దా, చేస్తే ఏమనుకుంటారని. కానీ ఆడవాళ్ళు అలా అనుకోరు. ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళి ఒక బంధువుల ఇంటికి వెళ్ళారంటే వాళ్ళు వంట చేస్తుంటారు ఆ ఇంటికి వెళ్ళాలి, వీళ్ళు పోయేసి నేనేమైనా చేయాల్సింది ఉందా, ఏమైనా కూరగాయలు తరిగించాలా, లేకపోతే నూనె పోయాలా, లేదా దాని మీద స్టవ్ వెలిగించాలా, లేదా సామాన్లు కడగాలా అనేసి వీళ్ళే ముందుగా వెళ్ళి కనెక్ట్ అయిపోతారు. అంటే ఏమిటి, వెరీ ఫాస్ట్ అనమాట. అలాంటి ఫాస్ట్గా ఉన్నటువంటి ఆడవాళ్ళకే కుజకర్మ ఉందనుకుందాం. అప్పుడు వాళ్ళు కుజకర్మ అంటే ఏమిటి, వెరీ అగ్రెసివ్. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. వెంటనే నిర్ణయాలు తీసుకోవడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, నాకు ఇప్పుడే జరిగిపోవాలి అనే రకంగా ఉంటారు. అదేవిధంగా అబ్బాయికి శనికర్మ ఉంటే, శనికర్మ అనేది ఏమిటంటే మందగమనము. ఈరోజు మనం ఒక పని చెప్తే ఆ పనికి సంబంధమైన విషయాన్ని ఒక వారం రోజుల తర్వాత అడిగితే పర్వాలేదు, కానీ నెల తర్వాత కూడా అడుగుతారు, ఏం చెప్పావు అప్పుడు, ఇప్పుడు చేద్దామా ఆ పని అంటారు. అంటే అంత స్లోగా ఉంటారు ఈ శనికర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి శనికర్మ రిజిస్టర్ కలిగినటువంటి నక్షత్రాల్లో ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాల్లో, లేదా లగ్నంలోని బుధుడు, లగ్నాధిపతితో బుధుడు, కన్యారాశి, కన్యా లగ్నము, లేదా ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని తీసుకెళ్లి ఒక అబ్బాయిని ఒక కుజకర్మ రిజిస్టర్ కలిగినటువంటి అమ్మాయితో వివాహం చేస్తే మొదటే ఫాస్ట్. ఇప్పుడు ఉదాహరణకి ఏమిటంటే, పలానా ఆహార పదార్థాలు తీసుకురండి, మనం ఈరోజు మంచిగా వండుకొని తింటామంటే, సరే ఈరోజు కాదులే రేపు తిందామంటే రేపు తెస్తే ఈ ఆహార పదార్థాలు ఎప్పటికీ నా జీవితంలో తిననని కూర్చుంటుంది ఆ యొక్క కుచకర్మ ఉన్నటువంటి అమ్మాయి. లేదు ఈరోజు మనం సినిమాకి వెళ్ళాలి, లేకపోతే మనం ఒక పిక్నిక్ వెళ్ళాలి, ఒక జస్ట్ పార్క్ వెళ్ళి కొంచెం గడివేసి రావాలంటే ఈరోజు ఆఫీసులో నాకు పని ఉందని చెప్తాడు శనికర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వాళ్ళు, రేపు వెళ్దాంలే అడ్జస్ట్ చేసుకుంటుందని. కానీ ఆమె చేస్తే పట్టుబడుతుంది, ఈ రోజు కానీ నన్ను కానీ నేను ఈ సినిమాకి తీసుకెళ్ళకపోతే నీ జీవితంలో ఎప్పుడు పిలిచినా నేను రాను అని చెప్పి మొరాయించి కూర్చుంటుంది. అంటే ఏమిటి, కుజకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వాళ్ళు ఇమ్మీడియట్లీగా వాళ్ళు యాక్షన్ స్టార్ట్ చేసేయాల. అలాంటి కుజకర్మ ఉన్నటువంటి అమ్మాయిని శనికర్మ రిజిస్టర్ ఉన్నటువంటి అబ్బాయికి వివాహం చేస్తే వారి జీవితం ఎలా ఉంటుంది, కొన్ని రోజులు కూడా గడవదు కదా. ఎప్పుడు చూసినా ఎలాంటి ఒక ముట్టడి, ఒక దాడి, ఒక అటాక్ అనేది ఒకరి మీద ఉంటుంది. అందువల్ల మనం ఏం చేస్తామంటే శనికర్మ రిజిస్టర్ కలిగినటువంటి ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి మనస్తత్వము, అలాగే కుజకర్మ రిజిస్టర్ కలిగినటువంటి ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి మనస్తత్వాన్ని చూసి అన్నీ కుదిరినా కానీ దీంట్లో ఇలాంటి లోపాలు ఉన్నాయనేసి మనం మ్యారేజ్ మ్యాచింగ్ చేసేటప్పుడు, అంటే ముఖ్యంగా ఈ యొక్క వివాహ ప్రాప్త పొంతనాలు అయిన తర్వాత చేసే సంఘటన ఇది, అలాగే చేస్తాం. ఇంతవరకు మనం ఏం చెప్పినామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వివాహ ప్రాప్త పొంతనాల గురించి చూసాం. కానీ ఇప్పుడు ఈ అబ్బాయికి అమ్మాయికి వివాహ ప్రాప్త పొంతనాలు అయితే ఓకే అయినాయి, కానీ వీరు వారి యొక్క మనసు నిప్పి మాట్లాడుకోగలరా? కొంతమంది ప్రేమను బయటికి పంచలేరు, కొంతమంది కావాలని బయటికి పంచుతారు. అమ్మాయిలు తరచుగానే ఎక్కడ చూసినా కానీ వారికి ఎంతో ప్రేమ ఉన్నా, ఎంతో పొసెసివ్గా ఉన్నా కానీ భర్త మీద అంత ప్రేమని బాహాటంగా ప్రదర్శించలేరు. అప్పుడు భర్త ఏమనుకుంటారంటే, ఓహో నన్నంటే ఇష్టం లేదేమో, నేనంటే ఇష్టం లేదన్నో, నన్ను అందుకే దూరంగా పెడుతుంది అనుకుంటుంటాడు. కానీ అలాంటి ప్రదర్శించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి యొక్క కర్మ రిజిస్టర్ ఏమిటి? ఒకవేళ భర్తే
భార్య మీద అధికమైనటువంటి ప్రేమ ఉంటుంది, ఎక్కువగా పొసెసివ్గా ఉంటుంది. ఒకరిని ఒకరు ఏరే వాళ్ళు ఏమైనా అంటే ఒప్పుకోరు. ఒకరిని ఒకరి పట్ల అంత ప్రేమ అభిమానాలు ఉంటాయి, కానీ దాన్ని ప్రదర్శించుకోవడానికి తెలియని విధంగా వారి జీవితాలు విడిపోయి ఉంటాయి. మొన్నటికి మొన్న మనం ఒక వార్త చదువుతున్నాం. ఏమిటంటే విడాకులకి అన్ని కూడా రెడీ అయిపోయినారు. అమ్మాయి సైడు అబ్బాయి సైడు విడాకులు రెడీ అయ్యారు, కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత మధ్యలో వాళ్ళకి గ్యాప్ వచ్చింది, ఒక 6 నెలలు 3 నెలలు గ్యాప్ వచ్చింది. అప్పుడు పూర్వము ఈ అమ్మాయి జీవితంలో తన భర్త చూపించిన ప్రేమ అనురాగాలు, పూర్వము ఈ అబ్బాయి జాతకంలో తన భార్య చూపించినట్టు ప్రేమ అనురాగాలు గుర్తుకొచ్చాయి. కలవలేదు, ఫోన్లు కూడా కలుసుకోలేకుండా పోయినారు. ఎందుకంటే అంత ఒక విధమైనటువంటి కోపంతో కూడినటువంటి ప్రేమ అది. అప్పుడు జడ్జి దగ్గరికి వెళ్ళారు. జడ్జి తెల్లవారితో ఏం చేస్తారంటే ఆయనకి విడాకులు మంజూరు చేయాలి. అప్పుడు జడ్జికి అప్పీల్ చేస్తుంది భార్య. ఏమని అప్పీల్ చేస్తుంది? ఏమండి జడ్జి గారు, దయచేసి నాది ఒక విన్నపము. అదేమిటంటే నేను ఈరోజు మీరు తీర్పు ఇవ్వాలనుకుంటున్నారు, దాన్ని రేపటికి పోస్ట్ పోన్ చేయండి. నేను ఈరోజు రాత్రికి నా భర్తతో గడపాలని ఉంది అని కోరింది. అప్పుడు ఆ జడ్జి ఏం చెప్పాలి? ఏ విషయాన్ని చెప్పాలి? అదేంటమ్మా, అదన్నీ ముందుగా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఎందుకు వచ్చి జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు వచ్చి నా భర్తతో ఈ రోజు రాత్రి గడపాలి, ఈ రోజు రాత్రికి మాత్రమే నాకు సమయం ఏమైనా అడుగుతున్నారు, ఏంటి ఆడుకుంటున్నారా? జడ్జిమెంట్ దగ్గర, జడ్జి దగ్గర, న్యాయ వ్యవస్థ దగ్గర, చట్టం దగ్గర ఆడుకుంటానంటే ఆమె రిక్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది మీరు కూడా ఊహించగలరు. అంటే ఇలాగా ఒక పొసెసివ్ మైండ్తో ఉండి ఈగో క్లాష్తో విడిపోయిన వాళ్ళు ఉంటారు. ఆ విడిపోయే సమయంలో లాస్ట్కి ఇంకా రేపు తెల్లవారితో జడ్జిమెంట్ రాబోతుంది, విడాకులకి మంజూరు అవబోతుంది అన్నప్పుడు బయటికి వెళ్ళి మాట్లాడుకుని రాని పంపిస్తే మళ్ళీ జడ్జి దగ్గరికి వెళ్ళి మేమేమంతా విడిపోవడానికి సిద్ధంగా లేదు అంటారు. కానీ ఈ యొక్క విడాకులకు సంబంధించినటువంటి విషయం దాదాపు 1 సంవత్సరం పాటు 6 నెలల పాటు కోర్టులో జరిగి ఉంటుంది. ఇలాంటి సంఘటనలు ఎన్ని చూడలేదు మనము. అలాంటప్పుడు ఒక వివాహ జీవితాన్ని మనం ఏర్పాటు చేయాలని కోరుకుంటాం, కలపాలని కోరుకుంటాం. ఎవరు విడిపోవాలనో విడగొట్టాలనో లేదా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం ఒకరినొకరు ఛేదరించుకోవాలని వివాహానికి వెళ్ళము. సంతోషంగా ఉండాలి, వంశం వృద్ధి పొందాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి, హ్యాపీయెస్ట్ లైఫ్ని పొందాలని కదా వివాహం అనే ఒక తంతుని ఏర్పాటు చేస్తారు. అలాంటప్పుడు ఇవన్నీ కూడా మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వివాహ ప్రాప్త పొంతనాలు అయిన తర్వాత వివాహ నక్షత్ర పొంతనాలలో వీరి మనస్తత్వం ఎంతవరకు అది వర్కౌట్ అవ్వగలుగుతుందని కూడా మనం చూస్తాం. అయితే ఇదే విధంగా మనం గమనించినట్లయితే ఒక అబ్బాయికి శనికర్మ రిజిస్టర్ ఉంది, ఒక అమ్మాయికి కుజకర్మ రిజిస్టర్ ఉంది. దీనితో పాటు అమ్మాయికి మాంగళ్య దోషం ఉంది. మాంగళ్య దోషం అంటే ఏమిటి? 1, 2, 11 లేదా 1, 2 శని కాంబినేషన్ ఉంది. అమ్మాయి జాతకంలోనే లగ్నమో రాసో లగ్నాధిపతో కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో పడ్డది, లేదా 1వ భావాధిపతి లగ్నాధిపతి కానీ 7వ భావాధిపతి సంబంధం వచ్చి 11వ భావాధిపతిలో లేదా కుజకర్మ రిషితో కనెక్ట్ అయింది అన్నప్పుడు వారికి జరిగేది లేట్ మ్యారేజ్. ఆ లేట్ మ్యారేజ్ లో కుజకర్మ ఉంది, వచ్చినటువంటి అబ్బాయి శనికర్మ రిషిలో ఉన్నాడు. దాంతోపాటు ఈ అమ్మాయికి 1, 2, 11 కాంబినేషన్, 1, 2 శని కాంబినేషన్ ఉంది. అప్పుడు ఈమెకు వైద్యం త్వరగా వస్తుంది. అదే సమయంలో శనికర్మ రిషి కలిగినటువంటి అబ్బాయి జాతకంలో 1, 6, 8 కాంబినేషన్ ఉంది. అల్పాయుష్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరిని కలపొద్దండి అని చెప్తుంటాం. యాక్చువల్గా జనరల్గానే శనికర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారు అబ్బాయిని, అమ్మాయికి కుజకర్మ రిజిస్టర్ ఉంటే కలిపితేనే చాలా కష్టం. మీరు అనుకోవచ్చు సాంప్రదాయ జ్యోతిష్యం తెలిసినటువంటి వాళ్ళు, అవునండి మీరు ఇలాగ చెప్తున్నారండి అని. అది ఎలాగంటే మీరు ఊహిస్తుంటారు గుడ్డిగా. శనికి కుజునికి శత్రుత్వం కదండి, అందువల్ల ఏమో వీళ్ళిద్దరికి కలపకూడదని. ఇవన్నీ కాదు, దీనికి అనేకమైన క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, అనేకమైన ఫార్ములాస్ మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఇప్పటికే 1200, 1300 ఫార్ములా అని మనం చెప్పుకుంటున్నాం. వాటన్నిటిని బేస్ చేసుకుని ఇవన్నీ కూడా యూనివర్సల్ ఫార్ములాస్. అంటే ఒకరికి మాత్రమే ఉండి ఇంకొకరికి సరిగా లేదని కాదు, ఎవరికి అప్లై చేసినా కానీ ఆ జాతక చక్రంలో అలాగ కంటిన్యూగా ఉంటుంది, అది కనెక్ట్ అయిపోతుంది అనేది మనం చెప్తుంటాం. ఇలాంటి అద్భుతమైన విషయాలను కూడా మనము రాబోయే ఎపిసోడ్లో చర్చించబోతున్నాము. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో
దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.